దేవుని వాక్యములోనికి మనం వెళదాము. మనము అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తక ధ్యానములో మనం ఉన్నాము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7 వచనాల వరకు కూడా మనము నేర్చుకున్నాం. సంఘం ప్రారంభించబడింది పేతురు గారి ద్వారా. పేతురు గారు అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ అనేక మందిని దేవునిలోనికి నడిపిస్తూ మరి ఎన్నో హింసలు, ఎన్నో అవమానాలు భరిస్తూ సంఘ పరిచర్య పేతురు గారు జరిగిస్తూ ఉన్న సందర్భంలో మరి సంఘం ఎంతగానో విస్తరిస్తున్నప్పుడు సంఘములో చిన్న గలిబిలి వచ్చిందని చెప్పాను. ఆ గలిబిలి వచ్చినప్పుడు సంఘములో ఒక 7 పెద్దలను ఏర్పరిచారు. వారి పేర్లు కూడా మనం చదువుకున్నాం. వారు ఎవరు? స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అనువారు. వీరు ఎలాంటి వారంట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన వారు వీళ్ళు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన వారు. అంత మాత్రమే కాకుండా వీరు ఎలాంటి వారంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన వారు. రెండవది విశ్వాసము, పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నటువంటి ఒక 7 వ్యక్తులను సంఘములో నుంచి ప్రత్యేకపరిచి అపోస్తులు వారి మీద చేతులుంచి ప్రార్థించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే 7 వ్యక్తులలో అందరి గురించి వ్రాయబడలేదు, కానీ 2 గురించి ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ 2 వ్యక్తులు ఎవరు అనంటే స్టెఫను, రెండవది ఫిలిప్పు. ఎవరు చెప్పండి? స్టెఫను, ఫిలిప్పు. వీరు అపోస్తులు కాదు. అపోస్తులు కేవలం 12 మంది మాత్రమే. వీరు అపోస్తులు కాదు, కానీ సంఘములో పెద్దలుగా నిర్ణయించబడినటువంటి వారు వీరు. అయితే పెద్దలుగా నిర్ణయించబడినటువంటి వీరు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారు కనుక ఒక వ్యక్తిలోనికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు అస్సలు ఖాళీగా ఉండరు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు యేసయ్య గురించి చెప్పకుండా ఉండలేరు. చెప్పండి, యేసయ్య గురించి చెప్పకుండా ఉండలేరు. ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను ప్రచురము చేయకుండా ఉండలేరు పరిశుద్ధాత్మను పొందుకున్నవారు. ఈ వ్యక్తులు 2 గురించి మనకు వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. 7 మొట్టమొదటిగా మనం స్టెఫన్ గురించి మనం ఆలోచన చేస్తే, ఇతడు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఆత్మతోనూ నింపబడిన వ్యక్తి గనుక ఇతడు ఏం చేస్తున్నాడంట? 8వ వచనం మనం చదువుదాం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆత్మచేత వారు నింపబడ్డారు కాబట్టి ఇక వారు దేవుని నామమును బట్టి గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించారు. అద్భుతమైన కార్యాలను చేయడం ప్రారంభించారు. సువార్తను చెప్పడం ప్రారంభించారు. స్టెఫను ప్రత్యేకంగా స్టెఫను ద్వారా అనేకమైన మహత్కార్యములు, గొప్ప గొప్ప సూచక్రియలు జరుగుతూ ఉన్నాయంట. హల్లెలూయా. ఏం జరుగుతున్నాయంట? స్టెఫను ద్వారా మహత్కార్యములు, గొప్ప గొప్ప సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే అద్భుతమైన కార్యాలు, సూచక క్రియలు జరుగుతున్నాయో అనేక మంది విస్తారమైన ప్రజలు యేసు వైపు ఆకర్షించబడడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక.
కొన్నిసార్లు కేవలము వాక్యము ద్వారా మాత్రమే కొందరిని మనం ఆకర్షించలేం. చాలామంది అంటారు వాక్యము చెప్తే సరిపోతుంది, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు ఏమీ మనం చెయ్యవసరం లేదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అందరినీ వాక్యము ద్వారా మనము దేవుని శక్తి వద్దకు నడిపించలేం. హల్లెలూయా. అందరి మనస్సులు ఒక విధంగా ఉండవు కదా. కాబట్టి కొందరు వాక్యము చేత పట్టబడతారు, కొందరు అద్భుతమైన కార్యములను పొందుకుని దేవుని శక్తిని తెలుసుకుని దేవుని దగ్గరికి వస్తారు. అందుకని యేసయ్య కూడా కేవలం వాక్యం మాత్రమే బోధించలేదు కదా. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాక్యముతో పాటు కొందరిని స్వస్థపరుస్తూ ఉండేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే కొంతమందిని మనము అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా, స్వస్థతల ద్వారా దేవుని యొద్దకు మనము నడిపించవచ్చు. గనుక ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు, మహత్కార్యాలు జరగాలి, చెయ్యాలి దైవజనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్టెఫను ద్వారా కూడా అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు విస్తారమైన జనులు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, యేసుని నమ్ముకుంటా ఉన్నారు. ఇది నచ్చని వారు ఉంటారు కదా, అది నచ్చని వారు చాలామంది స్టెఫను దగ్గరకు వచ్చి స్టెఫనుతో తర్కించడం మొదలు పెట్టారంట, వాదించడం మొదలు పెట్టారంట, రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. డిబేట్లు అంటారు కదా, డిబేట్లు జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఎవరంట? లిబెర్తీయులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరంట. రకరకాల ప్రజలు వచ్చారు, రకరకాల జాతుల నుంచి, ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి, అధికారులు, కొంచెం జ్ఞానం కలిగిన వారు వచ్చి స్టెఫనుతో తర్కించడం మొదలు పెట్టారంట. అయితే వాళ్ళు అలా డిబేట్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు, రకరకాలుగా ఆయనతో తర్కిస్తూ ఉన్నప్పుడు 10వ వచనం చదవండి. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయిరి. దేవునికి స్తోత్రం. రకరకాలైన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నప్పుడు ఇతడు చెప్పే సమాధానం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మాటలు, అతను మాట్లాడే విధానం, వారు అడిగిన ప్రశ్నలకు ఇతడు చెప్పేటువంటి సమాధానం చక్కగా చాలా కరెక్ట్గా ఉన్నప్పుడు అసలే అతన్ని ఎదిరించలేకపోయారంట వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే ఆ డిబేట్లో స్టెఫన్ గారిదే పై స్థానం. దేవునికి స్తోత్రం. ఇక ఆ స్టెఫన్ని ఎదిరించలేకపోతున్నారు వీళ్ళు, ఏ విధంగా కూడా ఇరికించలేకపోతున్నారు. ప్రతి విషయంలో ఇక్కడ మనం కనబడుతుంది కదా, అతనిని ప్రేరేపించిన ఆత్మను. దేవునికి స్తోత్రం. స్టెఫనులో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అలాగా వాదిస్తూ ఉన్నప్పుడు ఆ సమాధానం చెప్పేటువంటి ఆ మనసు, ఆ ప్రేరేపణ, ఆ ఆన్సర్ ఎవరిస్తున్నారు అతనికి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు ప్రభువుని వెంబడిస్తున్నందుకు ఒక్కొక్కసారి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అధికారుల ముందు నిలబెడతారు. అలా నిలబెట్టినప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని అధైర్యపడవద్దు. నా ఆత్మ మీలోనికి వచ్చి నేను మాట్లాడింప చేస్తాను అని చెప్పారా లేదా? దేవునికి స్తోత్రం. నిజమే, కొన్నిసార్లు కొందరు మనల్ని ప్రశ్నిస్తారు, కొంతమంది అధికారుల ముందు మనం నిలబడవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో అస్సలు మనం భయపడనవసరం పని లేదు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే తగిన జవాబును మనలో నుంచి ఇచ్చేస్తాడు, తగిన ఆన్సర్ మనలో నుంచి ఇచ్చేస్తాడు.
కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము భయపడవలసిన పని లేదు. పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ప్రేరేపిస్తాడు, ఆలోచన పుట్టిస్తాడు, మన ద్వారా మాట్లాడింప చేస్తాడు. ఇక్కడ సెవెన్ను కూడా చూడండి, వాళ్ళు ఎన్నో రకాలుగా వాదిస్తున్నారు, తర్కిస్తున్నారు, రకరకాలైన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఇతడిచ్చే జవాబుకు వారికి మైండ్ బ్లాక్ అయిపోయి ఇక ఎదిరించలేకపోతున్నారంట. దేవునికి స్తోత్రం. ఇంకా ఎదిరించలేక తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? ఈ వ్యక్తిని ఎదిరించడం మనకి అసాధ్యం కాబట్టి ఇతడు ఉంటే ఎప్పటికైనా మనకి డేంజరే, కాబట్టి ఇతన్ని చంపేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే బంధించారంట. ఇతన్ని బంధించి తీసుకుని వచ్చేసారు. అధికారుల దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టేశారు, సభ ఎదుట నిలబెట్టేశారు. నిలబెట్టేసి అతని మీద అబద్ధ సాక్ష్యము చెప్పడానికి కొంతమంది మనుషులను కుదుర్చుకుని అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తున్నారంట. ఇదిగో ఇతడు దేవదూషణ చేస్తా ఉన్నాడు, మన దేవునికి విరోధంగా ఎవరో యేసు గురించి బోధిస్తూ మన ప్రజలను ఆ యేసు వైపు తిప్పేస్తూ ఉన్నాడు, దేవదూషణ చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి రకరకాలైన అపనిందలు స్టెఫెను మీద వేసి సభ ఎదుట నిలబెట్టారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఆ సభ ఎదుట నిలబడినప్పుడు కూడా స్టెఫెను ఏమాత్రం భయపడకుండా వారితో మాట్లాడడం మొదలుపెట్టారు. వారికి దేవుని వాక్యం ప్రకటించడం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి మొదలుపెట్టారు అని మనము ఆలోచన చేస్తే అబ్రహాము నుంచి స్టార్ట్ చేశారు. ఇదిగో అబ్రహాముని ఆదిలో దేవుడు పిలిచాడు. పిలిచి ఆయన ఈ దేశానికి నడిపించుకుని వచ్చారు. తర్వాత ఆయనలో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుంచి యాకోబు, యాకోబు ద్వారా 12 మంది సంతానం. అందులో యోసేపు, యోసేపు ఆమె అన్నల చేత ఐగుప్తికి అమ్మబడ్డాడు. అక్కడికి అమ్మబడిన తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. అక్కడ సుమారు 430 సంవత్సరాలు బానిసత్వం కింద ఉన్నారు. వాళ్ళు విడిపించడానికి దేవుడు మోషేను పంపించాడు. మోషే వాళ్ళు విడిపించి తీసుకుని వస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారిని తీసుకుని వస్తా ఉన్నప్పుడు మార్గమధ్యంలో దేవుడు మోషేకు చెప్పాడు, ఒక సాక్ష్యపు గుడారాన్ని, ఒక ప్రత్యక్షపు గుడారాన్ని, ఒక మందసాన్ని తయారు చేయమని మోషేకు దేవుడు చెప్పాడు. ఆ మందసాన్ని, ఆ సాక్ష్యపు గుడారాన్ని మోషే సిద్ధపరిచాడు. ఇది దావీదు కాలం వరకు కూడా ఉంది. ఆ తర్వాత దావీదు మందిరం కట్టాలని అనుకున్నాడు. అయితే దావీదు కట్టలేకపోయాడు, సొలొమోను చేత కట్టించాడు అని చెప్పుకొస్తూ ఇలాగా అనేక మంది దైవజనులను పూర్వం నుండి దేవుడు మీ దగ్గరికి పంపిస్తూనే ఉన్నాడు. కానీ మీరు మూర్ఖులై మీ దగ్గరకు పంపించిన ప్రవక్తలందరినీ కూడా మీ పితరులు చంపేశారు. అలాగే ఆ తర్వాత యేసును కూడా మీ దగ్గరకు పంపిస్తే ఆ యేసయ్యను కూడా మీరు చంపేశారు అని వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆయన చెప్తున్న ఈ మాటలన్నిటికీ కూడా వారికి విపరీతమైన కోపం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విపరీతంగా మండిపడి అతని మీద పండ్లు కొరుకుతా ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయం మొత్తం పాత నిబంధన నుంచి యేసయ్య వరకు కూడా ఆయన సువార్త చెప్పేశారు. ఇంతగా చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా కోపం వాళ్ళు పెరిగిపోయి ఇంకా ఏదైనా చేసేయాలని ఆలోచన చేత ఉంటున్న సమయంలో స్టెఫెను గారు మరలా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే అంటా ఉన్నాడు కదా, ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచి, ఆకాశం తెరవబడుట, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. వాళ్ళంతా కోపంతో ఉన్నప్పుడు అతనేమో ఆకాశం వైపు తేరి చూచి ఇదిగో ఆకాశం తెరవబడడం,
దేవుని కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉండడం నేను చూస్తున్నాను అని అంటా ఉంటుంటే వీళ్ళకి ఇంకా కోపం పెరిగి ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారంగా దేవదూషణ చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి వెంటనే స్టెఫను మీద రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. అలా రాళ్ళు రువ్వి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆ క్రియలో సౌలు అనేటువంటి యవనస్తుడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఎంతో భారముతో సువార్త ప్రకటిస్తూ మరి అద్భుతమైన కార్యాలు చేస్తూ దేవుని కొరకు నిలబడినటువంటి స్టెఫనును మరి రాళ్లతో కొట్టి చంపేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాళ్లతో కొడతా ఉన్నప్పుడు స్టెఫను ఒక మాట పలుకుతా ఉన్నారు. ఆ మాట ఏంటో తెలుసా? అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము గొప్ప శబ్దముతో పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పెద్దలుగా ఎంచబడినటువంటి వారిలో ఒకడైనటువంటి స్టెఫను అతను పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవుని గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. దేవుని పేరట అద్భుతమైన కార్యాలు చేయకుండా ఉండలేకపోయాడు. దేవుని గురించి ప్రకటిస్తూ ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపిస్తూ ఉన్న సందర్భంలో అతనికి ఎటువంటి చావు ఎదురైంది అనంటే, మరి అది కిట్టనటువంటి వారు అతనిని రాళ్లతో కొట్టి చంపేశారు. దేవునికి స్తోత్రం. రాళ్లతో కొడుతూ ఉన్న ఆ బాధనంతా అలాగే భరించాడు. కానీ అయ్యో ఇక నుంచి నామాన్ని నేను ప్రకటించను అని అన్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చావనైనా చస్తాను కానీ నా ప్రభువుని గురించి చెప్పకుండా నేను ఉండలేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చివరి శ్వాస వరకు కూడా క్రీస్తుని గురించి ప్రకటించి రాళ్లతో కొట్టి చంపబడ్డాడు స్టెఫను. అయితే చివరిగా అతను పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఈ పాపము వారి మీద మోపకము. యేసు ప్రభు వారు కూడా ఇంచుమించుగా ఇదే మాట అన్నారు కదా, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. అదే మాట ప్రభువుని కలిగి ఉన్నాడు కాబట్టి తనని హింసిస్తున్న వారిని, తనను బాధ పెడుతున్న వారిని, తనని చంపడానికి రాళ్ళు రువ్విన వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ పాపం వారి మీద మోపొద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ స్టెఫను జీవితంలో నుంచి ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను నిజంగా మనం కలిగి ఉంటే క్రీస్తుని గురించి ప్రకటించకుండా ఉండలేము. నువ్వెక్కడికి వెళితే అక్కడ క్రీస్తుకి సాక్షిగా నిలబడతావు. నీ ప్రక్కన ఎవరుంటే వాళ్ళకి క్రీస్తుని గురించి బోధించడానికి నువ్వు సిద్ధపడి ఉంటావు, పరిశుద్ధాత్మను నిజంగా నువ్వు కలిగి ఉంటే. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సువార్త ప్రకటించకుండా ఆగలేవు కదా. ఈ సువార్తను దేవుని గురించి చెప్తా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభు గురించి చెప్తానే ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు గనుక నిన్ను హింసించిన వారిని, నిన్ను దూషించిన వారిని, నిన్ను అవమానపరిచిన వారిని క్షమించగలిగే మనస్సు నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం కదా, ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడల్లా దేవుని ఆత్మాభిషేకంతో మనం నింపబడుతూ ఉన్నాము కదా.
మరి మనల్ని దూషించిన వారిని, మనల్ని అపహసించిన వారిని, మనల్ని నిందించిన వారిని, మనల్ని తిట్టిన వారిని క్షమించగలిగే మనస్సు మనకుందా? హల్లెలూయా. క్షమిస్తున్నామా మనం? యేసయ్య చెప్తా ఉంటారు కదా కొండ మీద ప్రసంగంలో, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లుగా మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రార్థించాలి, వారిని క్షమించాలి. ఇది పరిశుద్ధాత్మను పొందుకున్న వారి ప్రధానమైన లక్షణం. క్షమించే మనస్సు మనకుంటుంది. యేసయ్యలో కలిగి ఉన్నాడు కాబట్టి యేసయ్య స్వభావమే స్టెఫనులో కనిపిస్తూ ఉంది. మరి మనం కూడా యేసయ్యను కలిగి ఉన్నాం కదా, మనలో యేసయ్య స్వభావం ఎందుకు కనిపించట్లా? మనం ఎందుకు ఇతరులను క్షమించలేకపోతున్నాం? వాళ్ళు ఒకటి చేస్తే మనం 2 చేయాలనుకుంటాం. వాళ్ళు ఒక మాట అంటే 4 మాటలు అనాలనుకుంటాం. వాళ్ళకి మనకి ఏదైనా కీడు చేస్తే అంతకంటే పెద్ద కీడు వారికి జరగాలని కోరుకుంటాం. ఇది దైవికమైన మనస్సు ఎంత మాత్రం కానే కాదు. హల్లెలూయా. నిన్ను గాయపరచిన వారిని కూడా క్షమించగలిగే మనస్సే దైవికమైన మనస్సు. ఈ మనస్సు పరిశుద్ధాత్ముడు మీ అందరిలో ఈ ఉదయకాల సమయమును కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, స్టెఫనును చంపేశారు. స్టెఫను చావుకు కారణము, దానికి సమ్మతించిన విషయంలో సౌలు అనేటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యెరూషలేములో ఇలాగా స్టెఫను చంపబడ్డారో, క్రైస్తవులందరికీ, క్రీస్తును అంగీకరించిన శిష్యులందరికీ, సంఘమునకు యెరూషలేములోనంట గొప్ప హింస కలుగుతూ ఉందంట. అంటే శ్రమలు ఎక్కువయ్యాయి. యెరూషలేములో ఉన్న సంఘానికి ఏమి ఎక్కువయ్యాయి? శ్రమలు ఎక్కువయ్యాయి. దొరికిన వారిని దొరికినట్లుగా చంపేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు చూడండి. 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. సౌలైతే ఇంటింటనో చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. సంఘముకు హింస కలిగింది. సంఘాన్ని పాడు చేస్తా ఉన్నారు. దొరికిన వారిని దొరికినట్లుగా చంపేస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకున్నారని చెప్తే చాలు ఏం చేస్తున్నారు చెప్పండి? చంపేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ స్టెఫన్ని ఎందుకు చంపారు చెప్పండి? అతనితో వాదించలేక, అతన్ని ఎదిరించలేక. ఇతన్ని మనం ఓడించడం కష్టం. అతడు చెప్పే దాంట్లోనే సత్యం కనబడుతుంది. ఇతన్ని మనం ఇలాగే వదిలేస్తే ఈ సత్యమే ప్రబలమైపోతుంది, మనది అబద్ధమైపోతుంది. కాబట్టి అతన్ని ఎదిరించలేక స్టెఫనుని చంపేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చదువుతూ ఉన్నప్పుడు, ఈ 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు నాకెవరు గుర్తుకొచ్చారంటే, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పగడాల ప్రవీణ్ గారు గుర్తొచ్చారు. నిజంగా ఆయన చేసే డిబేట్లు, ఆయన మాట్లాడేటువంటి విధానం, ఆయన జవాబు చెప్పేటువంటి విధానం చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఎవ్వరూ ఆయనను ఎదిరించలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఎదిరించలేక స్టెఫన్ని చంపినట్లుగానే ఆయన్ని కూడా చంపారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నాకు ఈ వాక్యము స్టెఫన్ గారి గురించి చదువుతా ఉన్నప్పుడు ఆయనే గుర్తొచ్చారు. నిజమే, ఆయన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నాను. ఆ జ్ఞానాన్ని ఎదిరించలేక స్టెఫన్ ఎలా చంపేశారు? ఆయన్ని కూడా చంపేశారు. మరి స్టెఫన్ను చంపేసినంత మాత్రాన సువార్త ఆగిపోయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన్ని చంపేసినంత మాత్రాన సువార్త ఆగదు. హల్లెలూయా. మొన్నే చెప్పాను, సువార్త ప్రకటించబడాలి అనే ఉద్దేశం దేవుని వలన కలిగిన ఉద్దేశం. దేవుని వలన కలిగిన ఆలోచనను ఏ మనుషుడు కూడా వ్యర్థపరచలేరు. హల్లెలూయా. ప్రారంభము నుంచి కూడా, ఆది సంఘము ప్రారంభము నుంచి కూడా సంఘమునకు వ్యతిరేకతే.
హింసే. క్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారికి ప్రారంభము నుంచి కూడా హింస ఎదురవుతూనే ఉంది, ఆటంకాలు ఎదురవుతానే ఉన్నాయి. ఆ సువార్తను ప్రకటించకూడదని ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఈ సువార్త ఆగలేదు. హల్లెలూయా. యెరూషలేములో హింసిస్తున్నారు. ఇప్పుడు యెరూషలేములో ప్రారంభమైంది కదా మొదటి సంఘం. యెరూషలేములో హింసిస్తున్నారని చెప్పి సౌలైతే ఇంటింటికి వెళ్ళి అందరినీ పట్టుకుని ఈడ్చుకుని వచ్చి చంపేసి కొంతమందిని జైల్లో వేసేసి ఇలాగ బాధిస్తున్నారని చెప్పి యెరూషలేములో ఉన్న సంఘం అంట చుట్టుపక్కల ప్రాంతాలకి చెదరిపోయారంట. దేవునికి స్తోత్రం. ఎక్కడికి చెదిరిపోయారు? చుట్టుపక్కల ప్రాంతాలకి చెదరిపోయారు. అప్పటి వరకు సంఘము యెరూషలేములోనే ఉండేది. క్రీస్తుని నమ్ముకున్న వారు యెరూషలేములోనే ఉండేవారు. మన మూలవాక్యం ఏంటి చెప్పండి? మూలవాక్యం ఏంటి చెప్పండి? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మూలవాక్యం అపోస్తల కార్యములు అనేటువంటి పుస్తకానికి. మొట్టమొదటిగా సువార్త ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేములోనే సంఘం. 1వ అధ్యాయం నుంచి 7 అధ్యాయాల వరకు కూడా యెరూషలేములోనే సంఘం ఉంది. ఇప్పుడు చూడండి, రెండవది ఎక్కడికి వెళ్ళాలి? యూదయ సమరయాలోనికి వెళ్ళాలి ఆ మూల వాక్యం ప్రకారంగా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యెరూషలేములో సంఘమునకు హింస కలిగిందో సంఘం చెదరిపోయి యూదయ సమరయాలోనికి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం. అటు ఇటు మనుషులు వెళ్ళిపోయారు ప్రాణాలు కాపాడుకోవడానికి. చంపేస్తున్నారు, ఇక్కడ ఉంటే ఇలాగే చంపేస్తారు, ఎక్కడో చోటకి వెళ్ళి తలదాచుకుందామని చెప్పి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు చుట్టుపక్కల ప్రాంతాలకు చెదరిపోయారు. అలా చెదరిపోయిన వారు కొంతమంది యూదయాలోనికి వచ్చారు, కొంతమంది సమరయాలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, చంపేస్తున్నారని ప్రాణ భయంతో వీరు అటు ఇటు వెళ్ళిపోయినటువంటి వారు, చెదరిపోయిన వారు కుదురుగా నోరు మూసుకుని కూర్చోవాలి కదా. హల్లెలూయా. ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళు మరి ప్రాణాలు కాపాడుకోవడానికి మౌనంగా ఉండాలి కదా. కానీ చెప్పాను కదా, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి మౌనంగా ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినా ప్రభు కోసం చెప్తానే ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళు యూదయ సమరయాలోనికి వెళ్ళారో వెళ్ళినటువంటి వీళ్ళేమి సేవకులు కాదు. గమనించండి, వీళ్ళేమి అపోస్తులు కాదు, వీళ్ళేమి సంఘములో ఏర్పరచబడిన పెద్దలు కాదు, విశ్వాసులు వీళ్ళు, సామాన్యమైన ప్రజలు వీరు యూదయ సమరయాలోనికి వెళ్ళి ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని బోధిస్తున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.